మలయాళంలో రీసెంట్‌గా 'మార్కో' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్‌లు సాధిస్తుంది. దాంతో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. కాకపోతే ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయాలి. అవేంటంటే ఈ సినిమాలో వైలెన్స్ బాగా ఉంటది. కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా వైలెంట్‌గా ఉండి వికారంగా కూడా అనిపిస్తాయి. ఈ సినిమాలో కనిపించిన లైన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. రెగ్యులర్ రివెంజ్ డ్రామాలో కనిపించే లైనే ఈ సినిమాలో కూడా ఉంటది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఈ సినిమాలో లైన్ ఏంటనేది తెలిసిపోద్ది. అదేంటంటే హీరో ఫ్యామిలీలో ఉండే ఒక అతన్ని విలన్స్ చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని ఎలా చంపాడనేది సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే స్లోగానే ఉంది. కాకపోతే సినిమా స్టార్టింగ్‌లో ఇష్యూ గురించి చెప్తున్నారు కదా! తర్వాత హీరో ఎంటర్ అయ్యాక ఈ సినిమా గ్రాఫ్ పెరుగుద్దేమో అనిపించింది. ఇంకా అలాగే హీరో ఎంట్రీ అయితే బావుంది. కానీ తర్వాత ఆ చిన్నపాటి ఎమోషన్‌ని పట్టుకొని క్యారెక్టర్‌లన్నీ చాలా సైలెంట్‌గా ఉంటూ స్లోగా మాట్లాడుకుంటూ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తది. ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి సీన్ ఒక్కటి కూడా కనిపించట్లేదేంటి అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి కనిపించింది. అదైతే వైలెంట్‌గా బావుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కూడా అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు మాత్రం బాగా వైలెంట్‌గా బానే చూపించారు కదా అనిపిస్తది. కానీ ఆ క్యారెక్టర్ల మధ్య జరిగే డ్రామా, వైలెన్స్ అయితే చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తది. సినిమా ప్రీ క్లైమాక్స్ టైమ్‌లో అయితే ఒక సీన్ వచ్చింది. ఆ సీన్‌లో అయితే విలన్ క్యారెక్టర్‌లతో సైకోయిజం చూపించారు. ఆ సీన్స్ అన్ని చూసేసరికి వికారం అయితే వచ్చింది. అలానే పోయి న్యూ ఇయర్ రోజున ఇలాంటి సినిమాకి ఎందుకొచ్చానా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంత వైలెంట్‌గా చేసిన విలన్స్ ప్రతి సినిమాలో లాగానే చేయాల్సిన తప్పు చేయడం, అదే వాళ్ళకి బెడిసి కొట్టడం ఈ సినిమాలో కూడా జరుగుద్ది. సినిమా క్లైమాక్స్‌లో హీరో క్యారెక్టరే గెలిచినా సరే అస్సలు పాజిటివ్‌గా అయితే అనిపించలేదు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకైతే అసలు కథే సరిగ్గా లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్‌లో వైలెన్స్‌ని చూపిస్తూ ఇలాంటి సినిమాని తీయడం ఎందుకా అనిపించింది. సినిమాలో మెయిన్‌గా చేసిన 'ఉన్నెమ్మ కొందన్న' పెర్ఫార్మన్స్ అయితే బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వైలెంట్‌గా ఉంటాయి. అలా వైలెన్స్‌తో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.